అమ్మా, నాకు 5,000 కావాలమ్మా. 5,000 ఎందుకు? చెప్పులు కొనుక్కోవడానికమ్మా. మొన్నే కదా కొనుక్కున్నావు చెప్పులు. చెప్పులు పాడైపోయినాయి. మార్కెట్లో కొత్త మోడల్ వచ్చినాయి. ఖాళీకి వేసుకునే చెప్పులు 2,000 5,000. అసలు నీకు లెక్క పత్రం తెలియట్లేదు. అసలు ఈ నెల చాలా ఇబ్బందిగా ఉంది. డాడీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఏంటమ్మా 5,000కా? ఎప్పుడు ఏదో ఒక సాగు చెప్తూనే ఉంటావు. ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు అర్థమవుతుందా నీకు? ఏంటి అసలు బాధ్యత లేకుండా తయారవుతున్నావు నువ్వు? అసలు నీకు ఇంట్లో పరిస్థితులు ఏమర్థమవుతున్నాయి? నీకు పట్టించుకోవా అసలు? అంటే పాలు పాలంటి సరే గాని నువ్వు మా అబ్బాయి పాత బట్టలు అడిగావు కదా, తెస్తానుండు. థ్యాంక్స్ ఆంటీ. అవును, నిన్ను ఎప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ అయితే ఇళ్ళ పనులకు వెళ్తారండి. నాన్న అయితే తాపి పని చేస్తారండి. అవునా? నువ్వేం చేస్తావు? మొన్నే 10th అయిందంటీ. ఖాళీగా నుంచి పాల ప్యాకెట్లు వేస్తున్నాను. మరి 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 10th లో నాకు 593 వచ్చినాయండి. ఏంటి 10th లో 593 వచ్చి నువ్వు పాల ప్యాకెట్లు వేస్తున్నావా? ఏ ఆంటీ, 593 వేస్తే పాల ప్యాకెట్ లేకూడదా? ఇంట్లో ఇబ్బందిగా ఉందా ఆంటీ? పాకెట్ మనీకి కూడా ఉంటాయని చెప్పి పాల ప్యాకెట్లు వేస్తున్నాను. కాలేజ్ తీయగానే మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోతాను ఆంటీ. వెరీ గుడ్ రా. నీకులాగే మా అబ్బాయి కూడా మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. సరే ఆంటీ, నేను వెళ్తున్నాను. చాలా ఇంట్లోకి వెళ్ళి కదా, మళ్ళీ ఓనర్ గారు కోపడతారు. సరే అయితే బాయ్. సారీ అమ్మా. ఎందుకు సారీ? ఇందాక 5,000 నుంచి అంతలో అడిగాను కదమ్మా. నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదు. కొంచెం అర్థం చేసుకోవాలి పరిస్థితులు. ఒక్కోసారి డబ్బులు ఉంటాయి, లేకపోతాయి. ప్రతిసారి ఒకేలా ఉంటాయని అనుకోకూడదు. ఏదైనా అన్నామంటే నీ మంచి కోసమే. కొంతమంది తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటే సారీ చెప్పే పనే ఉండదు శశి. సరే అమ్మా.